సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 146 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఆక్సిజన్ రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ కు శ్రీతేజ్ వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయారు. ఇక తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రియాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు సార్. ఆ డిశ్చార్జ్ సమ్మరీ అయిపోయింది. ఇప్పుడే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ చెప్పారు. ఇవాళ 9:30కి అట్లా డిశ్చార్జ్ చేస్తారు. ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఈ పుష్ప టీం నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 146 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఆక్సిజన్ రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ కు శ్రీతేజ్ వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయారు. ఇక తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.